హాయ్ అండి, దిస్ రూపీ హియర్. ఎట్లున్నారు? నేను బాగున్నానండి. లవ్ యూ ఆల్. యాక్చువల్గా చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ పెట్టక. నేను ఇల్లంతా కొంచెము డీక్లటర్ చేస్తున్నా, స్టడీస్లలో ఉన్న, వర్క్ ట్రైనింగ్ నడుస్తుంది అండ్ అంతా కొంచెం గజిబిజి ఉంది లైఫ్. కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి కాబట్టి. ఈ వర్క్ స్ట్రెస్ తోటి కొంచెం నాకు టైం సరిపోవట్లా. సో కాబట్టి లేట్ అయినాయి వీడియోస్, ఏమనుకోకండి. థింగ్ ఏంటంటే భయపడకండి. ఈసారి కొంచెం ఫౌండేషన్ది అది కొంచెం మరీ తెల్లదిచ్చింది, దయ్యంలాగున్న భయం అయింది నాకే. నన్ను నేను చూసుకునే భయపడ్డా. కాబట్టి అదుర్కొని సాగుకుర్రి నా తెల్ల మొహం చూసి. థింగ్ ఏంటంటే ఈసారి కొంచెం ఫౌండేషన్ది అది ఏందో మరీ టూ మచ్ వైట్ ఉంది. ఇది ఐ గట్ నో ఐడియా వై షీ గేవ్ మీ దిస్. ఎనీవే, సో ఈరోజు టాపిక్ ఏంటంటే మన లాస్ట్ టైము మీకు ఒకసారి నేను షేర్ చేసుకున్నా కదా. నేను చిన్నప్పటి నుంచి కూడా ఐ థరోలీ ఎంజాయ్డ్ మై లైఫ్ విత్ మై పేరెంట్స్ అని చెప్పిన కదా మీకు. ఎందుకంటే నాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు, అమ్మ కానీ నాన్న కానీ మంచిగా చూసుకున్నారు. థింగ్ ఏంటంటే మోస్ట్లీ డాడీ ఇంట్లో ఉండకపోయేది కానీ మమ్మీ మాత్రం చాలా ప్రేమ చూసుకున్నది. డాడీ కూడా మంచిగా ప్రేమను చూసుకుంటాడు, కానీ థింగ్ ఏంటంటే అమ్మ బెస్ట్. ఎందుకంటే అమ్మ ఎప్పుడు ఇంట్లో ఉండేది అండ్ మంచిగా చూసుకునేది. కానీ థింగ్ ఏంటంటే ఈరోజు టాపిక్ బిచ్చపోళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు చేసిన రచ్చ ఏంది అండ్ వాడు అసలు ఎట్లా పిచ్చిగా బిహేవ్ చేసినంటే, అంటారు కదా ఇది ఈ సుడ్రమ్మంటే ఇల్లంతా నాది అన్నట్లాగా. వాడు కోతి వేషాలు. వాడు అసలు మీకు షేర్ చేసుకుందామని పెడుతున్నా, గమ్మత్ కూడాది. చూడూరు మొత్తం వీడియో అండ్ మీ వాళ్ళకు షేర్ చేసుకోండి. నాకు తెలుసు నా యూట్యూబ్ వీడియోస్ వ్యూస్ వస్తలేవు, ఇవన్నీ కూడా నాకు తెలుసు. అది కూడా తొందరనే సార్ట్ అవుట్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే నేను క్రిమినల్ లాయర్తో మాట్లాడుతున్నాను అండ్ నోటీస్ కూడా తొందరనే పంపిస్తాను. సో ఎవరు ఏంది, ఎవరు వెనకంగా ఎవడెవడు ఉన్నాడు ఏంది అనేది బయటపడుతుంది. ఎందుకంటే ఈ ఏప్రిల్కి 2 years అవుతుంది. సో నా బడ్జెట్ మొత్తం బ్లాక్ చేసిన వాళ్ళందరి దగ్గర నుంచి రీక్లెయిమ్ చేస్తున్నాను మనీ. సో ఇట్స్ నాట్ ఫన్నీ. నేనేమో జస్ట్ ఏమంటలేదు కదా, ఇదో పిచ్చుల్ది దేవుడు అని అంటది, దేవుడు ఏం చేస్తలేడు దానికి అని, అది ఏదో పిచ్చకుట్ల వేషాలు వేస్తారు వెనక నుంచి. సో చూస్తున్నా నేను. ఏదైనా దేనికైనా ఒక ఓపిక ఉంటుంది, ఆ ఓపిక దాటిపోయింది ఇప్పుడు. సో ఎనీవే, సో ది థింగ్ ఏంటంటే నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, మా ఇంటికి ఒకరోజు ఒక బిచ్చపోడు వచ్చిండండి. మామూలుగా కూడా బిచ్చపోళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే అమ్మ నేను యాక్చువల్గా వీఆర్ సో ఏంటంటే బిచ్చపోళ్ళకు బాగా రెస్పెక్ట్ ఇస్తాము. అండ్ ఎప్పుడు కూడా ఈ కొన్ని థింగ్స్ ఉంటాయి స్పిరిచువల్ ఏంటంటే కొంతమంది సల్లెన్నము పాసిపోయిన అన్నం పెడతారు, మేము అట్లా పెట్టాము. మేము మోస్ట్లీ మమ్మీ నేను ఎట్లా చేసేదంటే ఇస్తే బియ్యం అన్నీ ఇస్తాము, లేకపోతే మంచిగా వండుకుంది. మేము వండుకున్న వేడివేడి అంటే మరీ వేడి అన్నం ఏం కాదు, కానీ వండుకున్నది ఇవాళ వండుకున్నదే పెడతాం అన్నట్టు. మేము మామూలుగా ఎప్పుడు బిచ్చపోలకు ఈ సల్లన్నము సద్దన్నము నైట్ వండుకున్న అన్నము అట్లాంటివి పెట్టమన్నమాట. కాబట్టి ఈరోజు టాపిక్లో మేము చేసిన పుణ్యకర్మలకు, నేను అమ్మ చేసిన పోయి పూజలు చేసి వ్రతాలు చేసి మేము బిచ్చపోళ్ళు వస్తే వీళ్ళు వస్తే వాళ్ళు వస్తే ఎన్ని తీర్లు చేసినాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో పెడుతున్నాను. అయితే ఒకరోజు ఏమైందంటే ఒక బిచ్చపోడు వచ్చి అమ్మా బిచ్చమేయడాలి అని భయ బొత్తుకుంటుంటే, సరే అని పోయింది. 1 నిమిషం ఆగు నేను వస్తున్నా అని చెప్పేసి ఆడనే ఉండు నేను వస్తున్నా తీసుకొస్తాగు అన్నం అని అన్నది. అని అంటే ఇలా పండుగ పూట అమ్మ ఏమన్నా అప్పలకి తీయరాదురి, ఏమైనా పచ్చడి ఉంటే పెట్టుర్రి, అన్నం పెట్టుర్రి, అది ఇది అంటే నేను అన్ని ఇస్తాను, సప్పుడే కానీ నిలబడు, నేను తీసుకొని వస్తా. నాకు తెలిసి ఇవాళ పండుగ అని నేను మా ఇంట్లో అప్పాలకి ఇట్లా చేసిన, నువ్వు ఆడ నిలబడి నువ్వు తినాల్సిన అవసరం లేదు, నేను ఇంట్లోకి పిలుస్తా. ఆడ మాకేంటంటే ఒకటి పెద్దది క్రాంతినగర్ ఉండే, నల్గొండల
క్రాంతినగర్లో ఉన్నప్పుడు అది మొత్తము రెడ్డిస్ అనమాట, మొత్తము రెడ్డి గుడెం లాగా ఒక చిన్నపాటి విలేజ్ లాగా అనమాట. మొత్తం ఒక 2-3 సందులు ఉంటాయి. ఆ గల్లీలు మొత్తం కూడా రెడ్డోళ్ళే అనమాట. రెడ్డి కాలనీ అని పిలిచేది మేము, అంటే జస్ట్ మేము పెట్టుకున్న పేరు అది. సో అయితే ఏమంటే వచ్చినాక ఆడన్నాడు, నీకు ఎందుకులే, మాకు పెద్దది ఇది ఉండే, ఏమంటారు, వాట్ ఈస్ దట్ కాల్డ్, ఈ మామిడి చెట్టు ఉండే. మామిడి చెట్టు ఉంటే ఆ మామిడి చెట్టు దగ్గర నీడకు నేను నువ్వు నేను పెడతా, నేను తీసుకొని వస్తా కూర్చోబెట్టి, నీకు ఆడ నిలబడి ముందు నువ్వు గేట్ బయటనే ఉండు, లోపలికి రాకు, నేను తీసుకొని వస్తాను అన్నది మా అమ్మ. అని మళ్ళీ లోపలికి ఇట్లా రాగాలి, నువ్వు ఉండే ఓపరి, నువ్వు ఆడు నిలబడు, వాడు మళ్ళీ లోపలికి రాగాల, నువ్వు ఆడు నిలబడు, నేను తీసుకొని వస్తానన్న మమ్మీ. అంటే సరే అని చెప్పేసినాక వాడు సపరేట్ కాడ నిలబడక లోపల జ్వరపడటానికి వచ్చిండు. వచ్చి మీదికి వస్తుండే, అమ్మ మమ్మీ వీడు లోపలికి వస్తుండే, మీదికి వస్తున్నాడంటే అంటే హే ఏందే మళ్ళమ్మ ఊరికే ఏమన్నా తగులుతూ ఉంటారంటే, వాడు నువ్వు బయట పడమంటే మళ్ళీ నువ్వు లోపలికి వచ్చినావు అంటే, లేదు వాడే లోపలికి వస్తున్నానంటే, నువ్వు ముందు గ్రిల్ వేసి తాళం పెట్టారన్నది. అనంటే మాకు ఎట్లుండేనంటే, అది సొంత ఇల్లే ఉంటాయి క్రాంతినగర్లో. ముందు మొత్తము బండలేసి ఒక పెద్దది గేట్ ఉండే, బండలేసి లెఫ్ట్ సైడు రైట్ సైడు గార్డెన్ ఉండే అనమాట. కొబ్బరి చెట్లు, మామిడి చెట్టు, గులాబీ చెట్లు, మల్లె చెట్లు, అశోక చెట్లు అన్నీ ఉండే, కనకాంబరము, చామంతి అన్ని చెట్లు ఉండే అనమాట. తులసి చెట్టు, పొప్పటి చెట్టు, కంది చెట్లు, కంది ఇంకేమేమి పెట్టింది మమ్మీ, అన్నీ పెట్టేది. మోస్ట్లీ కూరగాయలు కూడా కొత్తిమీర, పుదీనా అవన్నీ పెట్టేది. సో ఆ ఇల్లు మంచిగా ఉండే. ఫస్ట్ ఏమైందంటే, ముందు పోర్టికో లాగా ఉంటుంది, ఆ పోర్టికోకి చుట్టూ మన గ్రిల్ ఉంటుంది, గ్రిల్కు కర్టెన్స్ కట్టేసి అంటే ఎవరికి కనిపించకుండా బయటికి, అది దాంట్లోనేమో ఓన్లీ సిట్టింగ్ రూమ్ లాగా చైర్స్ వేసేది అనమాట. దాని తర్వాతనేమో గ్రిల్కు ఒక రూమ్ ఉండగా మళ్ళీ తర్వాత ఇంకోటి మొత్తము ఇవి వుడెన్వి అవి ఉండే అనమాట, దర్వాజాలు ఉండే, వుడెన్ దర్వాజాలు ఉండి మళ్ళీ పెద్దది హాల్ వచ్చిందనమాట. హాల్లో ఒక డైనింగ్ టేబుల్ వేసేది. మళ్ళీ లెఫ్ట్ సైడ్కి 2 బెడ్రూమ్స్ వచ్చినాయి అన్నట్టు. ఒకటేమో మమ్మీ డాడీ వాళ్ళకి అటాచ్ బాత్రూమ్ వచ్చింది, అండ్ ఇంకోటేమో నాకు, నేను అన్నయ్య ఇద్దరము. ఈ వెనకట ఏంటంటే మా తాతయ్యకు ఈ వైర్ల మంచం ఉండే, ఏమంటారు, తాళ్ళతోటి చేసేదిగా మంచం. ఆ తాళ్ళతోటి చేసిన మంచమే ఒకటి ఉండేది. ఇంకోటేమో కిందనేమో 2 బల్లపీటలు ఉండే. బల్లపీటలు అంటే వుడెన్వే, అంటే చెక్కతోటి చేసినవి అన్నమాట మంచాలు. ఆ 2 మంచాలు ఏంటంటే నాన్న వాళ్ళు తీసుకున్నారు అన్నట్టు, నాన్న వాళ్ళకి ఇచ్చిర్రు అన్నట్టు. ఆ 2 బల్లపీటల మీద మేము పండుకునేది. అండ్ అది కాక ఇంకొకటి మళ్ళీ అన్నవారి మంచం ఉండే ఇంట్లో. అయితే ఆ 2 బల్లపీటలు వేసి ఒక మంచం మీద నేను, ఇంకో మంచం మీద అన్నయ్య వండుకునేది. అమ్మో ఇక మళ్ళీ ఎప్పుడన్నా నానమ్మకి ఇట్లా, మోస్ట్లీ నానమ్మ ఏం చేసేదంటే ఆడికి పోయేది, ఏమంటారు, ఊరికి ఇట్లా పోయేది కళ్ళు తాగుతానికి. ఎండాకాలం వచ్చిందంటే కళ్ళు మా నానమ్మ వాళ్ళది వనపాకలు అనమాట, చిట్యాల దగ్గర 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆడ కళ్ళు తాగుతానికి కానీ పోయేది. మాకు ముగ్గురు కదా, 2 పెద్దనాళ్ళు డాడీ అనమాట. సో వాళ్ళ దగ్గరికి పోయేది. పోయినప్పుడు ఎప్పుడన్నా నానమ్మ వచ్చినప్పుడు ఆ మంచాలు జాయిన్ చేసి ముగ్గురం అనుకునేది అన్నట్టు. సో ఇటు సైడ్ వచ్చి ఒక బెడ్రూమ్ ఏమో మమ్మీ వాళ్ళకి డబుల్ కార్డ్ బెడ్ ఉండేది, మాకేమో బల్లలు ఉండేది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ పెద్ద హాలు, దాని తర్వాత మళ్ళీ కిచెన్ ఉండేది చిన్నది, దాని తర్వాత మళ్ళీ బయట ఇంకేం లేకపోతే ఇంకా అట్లుండేది ఇల్లు. అయితే వాడు గ్రిల్ వేసి తాళం పెట్టానంటే, నేను గ్రిల్ వేసి తాళం పెడుతుంటే ఆ లోపల నుంచి పెట్టి మళ్ళీ తలుపు ఏమంటారు బేడని తీస్తానికి ట్రై చేసిండు. అంటే ఈడు బేడని తీస్తానికి ట్రై చేస్తుండే, ఏమో పిచ్చకుట్ల వేషాలు వేస్తుండు, ఈ లోపలికి వస్తుండు ఈడు. అంటే ఏమ్రా బలిసినాదరా నీకు, పోనీలే పాపం అని నువ్వు బయటలను పడతాయనంటే, కాళ్ళు సుర్రసుర కాల్చున్నాయి అమ్మ బయట అంటే, మరి సుర్రసుర కాల్చేటట్టు అయితే ఇన్ని రోజుల నుంచి ఎట తిరుగుతున్నావు, చెప్పులు ఉన్నాయి కదా, సురసుర ఎందుకు కాలుతాయిరండి నీకు కాళ్ళు,
నేను నీడలే ఉంటివి మొత్తం మాకు మామిడి చెట్టు అశోక చెట్లు ఉన్నాయి కదా, మొత్తము ఇట్లా కప్పేసేది అనమాట. అండ్ మమ్మీ చిక్కుడు తీగ పెట్టేది, చిక్కుడు తీగ పెట్టి ప్లస్ విరజాజి, సన్నజాజి, మల్లె అవన్నీ తీగలు ఉండేది. దానివల్ల ఏంటంటే మొత్తం ఇల్లంతా కొంచెం నీడ ఉండేదన్నమాట. మా ఇంట్లో ఎప్పుడు ఎండ రాకపోయేది. ముందుకు మొత్తం నీడనే ఉంది. నీకు ఆకలి అవుతుంది కాబట్టి ముందుకు వస్తున్నావు, ఏమో ఇసుంటరామంటే ఇల్లంతా నాదే అన్నట్టు ఏమో జ్వరం పడుతున్నావు, ఎవరా ఇంట్లో కానీ కూడా ఇల్లంటి కొడుక మళ్ళీ నేను తిండి కూడా పెట్టా పొయ్యి నిలబడపా అన్నది అమ్మ. అని పోయాడు నిలబడిపా, వెనక నిలబడిపా, గేట్ బయట నిలబడిపా అంటే ఏందా మాట్లాడరు, ఈయనే ఉంటా నేను, ఈయనే ఉంటా అంటే ఏమో పిల్ల మీదికి దూరపడుతున్నావు, పిల్ల మీదకి వస్తున్నావు, ఏమో గ్రిల్లు తీస్తే గ్రిల్లు తాళం వేస్తే ఏమో లోపలికి వస్తున్నావు, పోతావా లేకపోతే కంప్లీట్ నీకు అన్నం పెట్టమంటే పెడతా, ఓకే నాకు ప్రాబ్లం లేదు. కానీ లోపలికి వచ్చి తింగరేషాలు వేసి ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాది అని ఇంట్లోకి చొరబడ్డావా, నీకు ఇక తిండి కూడా పెట్టాను, పోయి అక్కడ నిలబడపా, గేట్ వెనక నిలబడపా అనగానే ఇంకా సప్పుడిగా పోయి నిలబడ్డాడు. నిలబడి మీరు పిలుస్తారా, పెడతారా, అన్నం పెడతావా అన్నాడు. నేను పెడతా అని చెప్పినా కానీ నేను వచ్చేదాకా ఆగమని చెప్పినా, ఎందుకు అట్లా ఆగడబడ్డాడు చేస్తావు, నిలబడి నాకు తెలుసు నీకు ఆకలి అవుతుందని. నిలబడ్డా అంటే కొన్ని మంచినీళ్ళు అన్నీ అంటే మంచినీళ్ళు టీ 20 రూపాయలు అని అంటే అమ్మ మళ్ళీ మీదకి వస్తాడేమో వాడు మళ్ళీ అది అంటే సర్లే ఒక్క 2 నిమిషాలు ఆగి తీసుకొస్తున్నా అని చెప్పేసి ఇంకా మమ్మీ ఇంకా తీసుకొచ్చి నేను ఒక్కొక్కటి ఐటమ్ నేను తీసుకొస్తుంటా, నువ్వు ఆడ కూసో ముందు ఈడ కింద కూసో అని కింద సాపేసింది. దానికి సాపేసి ప్రాపర్గా మనుషులకు ఎట్లా పెడతామో అట్లనే పెట్టేది. సాపేసింది. ఎందుకంటే పండుగ పూట అయ్యాలి, సంక్రాంతి అనుకుంటా అప్పుడు. సో వచ్చినాక పొద్దున్నే హరిదాసులు వచ్చేది వెనకట. ఇప్పుడు ఎవడొస్తలేడు. ఈ హరిదాసులు కూడా మోటార్ బైక్లు వేసుకొని అది పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు కూడా ఫోన్పే గూగుల్ పే చేయించుకుంటారు కొంతమంది, పైసలు కూడా తీసుకుంటలేడు ఎవడు చేతికిస్తే. అంత కొంచెం చేంజ్ అయింది. కానీ అది అనుకొని ఇంకా వానికి లోపల సాపేసి ఆడ మామిడి చెట్టు దగ్గర సాపేసి కూర్చోబెట్టి ఇలా బాగానే చేసింది మమ్మీ. ఇక అన్నీ ఏంది వడలు చేసింది, పులిహోర చేసింది, దద్దోజనం చేసింది, పూరీలు చేసింది. ఎవ్రీ పండుగ చేసుకుంటాంలే మేము. కానీ ఇంకేందో చేసింది. అది 9 రకాల అన్నాలు చేస్తారు కదా, దద్దోజనం ఒకటి, పులిహోర ఒకటి, నువ్వుల అన్నం ఒకటి, నార్మల్ వైట్ రైస్ ఒకటి, కొబ్బరి అన్నం ఒకటి, 5 రకాలు, మళ్ళా పూరీలు, వడలు, ఇంకేమో చేసింది. ఇంకా చాలా చేసింది. బగారా ఒకటి చేసింది. మళ్ళా ఇంకా మామూలు తెల్లన్నం ఒకటి చేసింది. ఇక అట్లా ఒక 9 రకాలు ఏమో పెడతారు కదా మామూలుగా, 9 రకాలు 11 రకాలు ఏదో పెడతారు. అన్నీ పెట్టి మళ్ళీ పప్పు చేసింది, పప్పు పాలకూర చేసింది. చేసి అవన్నీ పెట్టి వానికి మంచిగా ప్రాపర్గా మేము ఎట్లా తిన్నామో అట్లనే అన్ని రకాలు పెట్టింది. పెట్టినాక ఇక పచ్చడి కూడా పెట్టింది, కొత్తది మామిడికాయ పచ్చడి పెట్టి ఇంకా అవి అన్నీ మొత్తం ప్రాపర్గా ఇక పెట్టింది వానికి. పెట్టి తిన్నాక ఇంకా ఒక్కొక్కటి తింటుంటే మొత్తం అన్నీ అయిపోగొట్టినాక అమ్మ మళ్ళీ ఇంకా నాకు ఇంటికి కొన్ని అప్పాలు పట్టుకపోతా అంటే నేను ఇస్తాగు, నేను గారెప్పలు ఇస్తా అనే ఉండు అని చెప్పేసి ఇక పోయి గారెప్పలు తీసుకొని వచ్చి వానికి ఇచ్చింది. ఇచ్చినాక ఇక వాడు అది లేచేసి ఇక చేయి కడుక్కో, ఆడ చెట్లలో చేయి కడుక్కో అని ఇంకా నీళ్ళు ఇచ్చింది. నీళ్ళు ఇచ్చినాక అమ్మ చల్లగా ఉన్నాయి అమ్మ నీళ్ళు అంటే నేనే ఫ్రిడ్జ్లో ఇచ్చిన, బాగా ఎండ కొడుతుంది, ఇక నీకు మరి ఇక ఎండలో పడి వచ్చినావు కదా, ఇక మనకు ఇండియాలో చలికాలం కూడా ఎండగానే ఉంటాయి కదా. సో అని చెప్పేసి ఇంకా వానికి అది ఇచ్చింది. నీళ్ళు ఇస్తే నీళ్ళు తాగిండు. చల్లగా ఉన్నాయమ్మ అంటే ఆ ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇచ్చింది. ఇక తాగిండు. తాగినాక ఇంకా అయిపోయినాక ఇక గిడ సెట్ దగ్గర కొద్దిసేపు అనుకుంటా అంటే పోనీలే పాపం అని ఏమో పోనీ అన్ని లోపల రాంతేమో ఇసుంటారమ్మంటే వీళ్ళంతా నాదే అన్నట్టు ఏమో ఇక ఇక నేను లేకపోతే ఇంట్లో కూరుకొస్తట్టే ఉన్నావు, మొత్తం ఇల్లంతా గుంజుకుంటట్టే ఉన్నావు నువ్వు. లోపలికి వచ్చి సబ్జెక్ట్
ఇక పో ఇక పో నీకు ఇక అయిపోయి పెట్టిన పో అని అంటే ఏమన్నా ఈరమ్మా అని అంటే ఇక ఒక 4 గారెప్పలు కొన్ని ఒక 4-5 లడ్డూలు మళ్ళీ ఇంకా కొంచెం అన్నం ఎక్స్ట్రా మళ్ళీ వండింది వాని కోసం అని వండి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అన్నం అంటే ఏం లేదమ్మా అని అంటే ఇక న్యూస్ పేపర్లో ఒక 2 పెద్ద న్యూస్ పేపర్లు ఉంటాయి కానీ న్యూస్ పేపర్లో పెట్టి దాంట్లో మళ్ళీ ఒక ఇస్తరాసి న్యూస్ పేపర్లో ఒక ఇస్తరాకేసి ఇంకా దారం కట్టి ఇచ్చింది దానికి. ఇక వేరే వేరే ఇస్తరాకులల్లో మళ్ళీ ఈ కవర్స్ ఉంటాయి కదా పాలిథిన్ కవర్స్లల్లో కూర పెట్టించి ఇంకా గారెప్పలు 5-6 గారెప్పలు 4-5 లడ్డూలు ఇచ్చి ఇంకానికి సరే పోయి ఇంట్లో తినిపో అని చెప్పేసి ఇక పండుగ పూట అని ఎలగొట్టిన. అదొక ఎక్స్పీరియన్స్. ఇంకొకటేమో ఈడు చూడు మా పోయేటప్పుడు మళ్ళీ సపరేట్గా కూకోకాడు ముడ్డిటి తిప్పి మా అమ్మ దగ్గరకు వచ్చి ముడ్డిటి తిప్పి పర్రు అని పిత్తిపోతుండంటే ఓని దుంపతకి ఏం పుట్టిందిరా నీకేమో పిత్తేసిపోతున్నావు ఎవరా నువ్వు అట్లా గట్ల తయారైనరండి ఇవాళ రేపు జనాలు. పోనీలే పాపం అని ఇంట్లోకి పిలిచి వాడిని పోనీలే పాపం అని తీసుకొచ్చి లోపలికి పిలిపించి మంచిగా భోజనం పెట్టి ఉష్టాన్న భోజనం పెట్టి మంచిగా అంత చేస్తే ఆడు మా అమ్మకు ముడి చూపించుకుంటా పిత్తేసుకుంటూ పోతుండంటే ఇంకేమనాలని ఇంకోసారి వచ్చినా అంటే లాంటి కూడా కానీ ఈ సంగతి అయితే ముడ్డి మీద మళ్ళీ పిర్రలు సరుచుకుంటా ఏమనుకుంటావు పిర్ర మీద ఒక్క నిమిషం ఈడ ఉన్నవా నీ సంగతి అయితే ఉన్నాడు అని అన్నాడు. ఏమన్నా షర్ట్ రామాయ్య గారిది ఏమన్నా ఉంటే అది షర్టులే పడలేదు అమ్మో పోనీలే పాపం అని చూస్తే ఇంకో షర్ట్ అట ఇంకేందో అడిగిండు అన్నీ. ఇంకా కొన్ని డబ్బులు ఇర్రి మాకు ఈ బాధలు ఉన్నాం ఆ బాధలు ఉన్నాం కొన్ని బియ్యం పెట్టుర్రి అంటున్నాడు. ఇక నాయన నీకు దండం సపరేట్గా నడిపించకుండా వేసాలే పోనీలే పాపం అని పెడితే ఇప్పటికే గడసేపు అయినా మంచిగా ఇంకా తిండి పెట్టిన ఇంతకంటే ఎవడు పెడతారా నీకు ఎవడన్నా లోపలి మొత్తం హోల్ స్ట్రీట్ అంతా తిరుగు ఎవడన్నా నీకు సద్దనం పెట్టకుంటే ఎవడన్నా పండుగ పూట ఎవడన్నా ఏమన్నా ఇస్తాడో చూస్తా అన్నది మా అమ్మ. అంటే కరెక్ట్ అమ్మ అన్నాడు. మరి సప్టిగా పోవాలన్నది ఇంకా అనగానే పోయినాడు. వెళ్ళిపోయినాక అదొకటి అయిపోయింది. ఇక చూడరాదు ఇవాళ రేపు జనాలు ఎడతాయారండి అంటే ఇక మొత్తం పోనీలే పాపం అంటే ఇంకా మరీ నెతికెక్కి కూర్చుంటారు గట్ట తయారైంది. ఎనీవే అదొకటి ఫన్నీ ఎక్స్పీరియన్సు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పాపం ఒక ఆయన ముసలాయన వచ్చేదండి ఇంటికి ఎప్పుడు. ముసలాయన అంటే బిచ్చపాయన ఎట్లా అంటే అసలు హీజ్ అన్న ఆల్మోస్ట్ 85-86 ఏళ్ళు ఉండే అప్పుడు. ఎప్పుడు మేము యాక్చువల్గా దాని తర్వాత ఒక 2 acres గార్డెన్ ఉన్నది ఒకటి ఇల్లు ఉండే అడ్వకేట్ వాళ్ళ ఇంట్లో ఉంటే మేము తాతయ్య వాళ్ళ ఇంట్లో చాలా బాగుండే రామగిరిలో నల్గొండలో. అంటే రెంట్కే ఉన్నాం అనుకోండి. అప్పుడు మాకు పెళ్లి కోసమని మళ్ళీ డాడీ నాకు ఇల్లు అమ్మిండు. ఇల్లు అమ్మి ఏదో వికాస పత్రం దానిలో పెడితే మళ్ళీ అది 5 yearsకి డబ్బులు అయితే కట్నంగా ఇచ్చి పెళ్లి చేసిండు అన్నట్టు. సో అందుకనే రెంటెడ్ హౌస్లో ఉంటుంది. అప్పుడు ఒక బిచ్చపాయన వచ్చేది ఇంటికి ఎప్పుడు వచ్చి అది ఆయన ఏదో ఉండే పాట అది గుర్తొస్తలేదు. రామమహిమ మేరకలేమమ్మా రామయ్య రామా రామమహిమ ఎరకలేమమ్మా రామయ్య రామా అనుకుంటూ వచ్చేది ఎప్పుడు. మన పాపం ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా కంపల్సరీ నేను పైసలు ఇచ్చేదాన్ని ఇంతో అంతో. ఓ రోజు నేను అడిగిన తాత ఇంత ముసలాయనమైనవు నువ్వు ఈ ఏజ్లో అడుక్కుంటున్నావు నువ్వు ఇదివరకు జాబ్ చేసినావు అంటే జాబ్ ఏడమ్మా వ్యవసాయం చేసిన అన్నాడు. అంటే మరి నీకు పిల్లలు లేరా ఎవరు చూసుకోరా నిన్ను అని అంటే ఏడుంటావు నువ్వు మరి ఉండటానికి ఎక్కడ ఉంటావు నీకేమన్నా ఇల్లు ఉందా ఎట్లా ఏంది అని నేను అడిగిన. అంటే లేదమ్మా నేను ఇది మన మా అమ్మ ఎక్కిరిచ్చేది ఎప్పుడు మీ దోస్తు వచ్చిండు పైసలు అయిపోవే అనేది. అంటే ఎలా మా దోస్తు అంటే ఏంది పాపం ముసలాయన పాపము ఎవ్రీడే అడుక్కుంటాడు అంటే మీరు తప్పితే ఎవరు ఇయ్యరమ్మా మాకు పైసలు ఎప్పుడు నువ్వు వేస్తావమ్మా. మా అమ్మ బంగారు చేతులను ఎప్పుడు చేతికి ముద్దు పెట్టేది. సో
అంటే లేదమ్మా నేను పెద్ద కొడుకును పిహెచ్డి చేయించినంట, చిన్న కొడుకును ఎంఎస్సి చేయించినంట, ఒకళ్ళు ప్రొఫెసరు, ఒక ఆయనేమో ఏంది లెక్చరరు, ఇంకొక కొడుకేమో బిడ్డ అనుకోండి, బిడ్డనేమో ఇంజనీర్ అంట. ఎవ్వరు చూసుకుంటలేరట పాపం ఆయనను, చూసుకుంటలేరా అని చెప్తే మరి ఏడుంటాం అని అంటే ఈడ దుర్గమ్మ గుడి ఉంది ఆడనే ఆడ పండుకుంటామా అని అంటాము. అంటే మరి నీకు పెన్లా ఉందా అంటే నాకు భార్య ఉందమ్మా అన్నీ ఉంటాము, ఇద్దరం వ్యవసాయం చేసుకొని కష్టపడి కూలినాలు చేస్తే ఎంత వస్తాయి, ఏదో వచ్చిన దాంట్లో గిత్త పైసలు వస్తే ఆ పైసలు తీసుకొని కొడుకులకు చదివిపించిన అని అంటే మరి ఏం పుట్టింది చూసుకుంటానికి గట్లెందుకు చేసిరు అని అంటే ఏం చేస్తాం అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిరు, ఆ అవసరానికి యూజ్ చేసుకురు. ఇప్పుడు మా దగ్గర వాసన వస్తుందంట, మేము ఎంత నీట్గా ఉన్నా నా దగ్గర వాసన వస్తున్నదమ్మా అంటే ఏం లేదు మంచిగా ఉంది, నాకేం వాసన ఏం లేదని నేనన్నా. అంటే ఇగో వాసన వస్తుందని చెప్పేసి అదొక వంక మీద నన్ను ఇంకా మేము ఏమంటారు మన మీకు ఇష్టం లేకపోతే నన్ను ఈడ ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయరానంటే ఎందుకు ఇంకా దానికి నీకు డబ్బులు దండగా అని చెప్పేసి బయట మంచాలు వేసేది. ఇక మాకంత బయట అన్నట్టే ఉండేది. ఇంతకంటే సపరేట్గా మేము పిల్లాన్ని భార్యను భర్తను విడదీయాలని ట్రై చేసారు. కొడుకులు ఒక్కొక్కళ్ళని చూసుకుంటాం అని అన్నారు. మేమిద్దరం ఇక భార్య భర్తలు విడివిడిగా ఉండడం ఇష్టం లేక ఈ వయసులో ఇక బయటకు వచ్చి ఈడుంటున్నాం అమ్మ అని అన్నాడు. ఈ పాపం మంచోడు ఉండే, పాపం ముసలాయన ఉన్నాడో చచ్చిపోయినో తెలియదు కానీ అమ్మనైతే అమ్మకి చెప్పిన నేను పాపం అంటనే గిట్లా అంటనే అట్లా అంటనే అంటే అయ్యో మరి ఏడుంటారు చూద్దామని అని అంటే ఏమో గిన్నె ఉంటానంటే ఏడుంటావు అని అంటే ఆడ చేపల మార్కెట్ ఉంది, ఇక అమ్మ చేపల మార్కెట్ రైట్ సైడ్ సందులు ఉన్నది, ఆ సందులనే ఆ గుడి ఉందిగా చిన్న గుడి అంటే గుడి ఉందా అని నాకు తెలియదే గుడి అని నేనన్నా. అంటే ఆ సందులోకి పోతే చిన్న గుడి ఉంది, అది పెద్ద గుడి ఏం కాదు చిన్నది, జస్ట్ ఒక అరుగులాగా ఉండి ఒక ఇట్లా వసారాలాగా పెడతారు, పెట్టి ఒక చిన్నది గుడి పెద్దదేం కాదు. ఆడనే పండుకుంటాం ఆడనే ఉంటాం అమ్మాయిగా ఇంత ప్రసాదము ఏదో ఇక పొద్దున పూట తిని మధ్యాహ్నం తిండికి దీనికి దానికి ఆ ప్రసాదం ఏం సరిపోతుందండి, కడిపే ఇంత గిత్తత పెడతారు. సరే ఇక అని చెప్పేసి అమ్ముకున్నానంటే మా మమ్మీ నేను ఒకరోజు పోయి అమ్మ కేజీన్నర ఎంతో 5 దోశల్లో ఎంతో సంథింగ్ లైక్ దట్ ఏదో బియ్యం ఇచ్చి వచ్చింది ఒకసారి. అంటే మరి వండుకుంటావా తాత నీకు స్టవ్ ఉందా అన్నట్టు, స్టవ్ కూడా మమ్మీ కొని ఇచ్చినట్టు గుర్తు, నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ మమ్మీదే పాత స్టవ్ ఇచ్చి మాకు గ్యాస్ స్టవ్ ఉండే అప్పుడు. కానీ మేము సాగర్లో ఉన్నప్పుడు నాగార్జున సాగర్లో నేను 6 ఏళ్ళు ఉన్నదాకా ఉన్నాము. అప్పుడు మాత్రం మాకు ఇది ఉండే ఏమంటారు కిరోసిన్ పోసేది స్టవ్ ఉంటుంది కదా, ఆ స్టవ్ ఉండే, స్టవ్ ఇచ్చినట్టు గుర్తు నాకు, స్టవ్ ఇచ్చినట్టుంది. అంటే మళ్ళీ కిరోసిన్ పోసుకునేందుకమ్మ మేము కట్టెల పొయ్యి మీద 3 ఇటుకలు పెట్టి మేమే వండుకుంటుంది, నాకు బియ్యం ఒకటి ఇయ్యని అన్నాడు. సర్లే అనేసి ఇంకా బియ్యం ఒకటి ఇచ్చింది. ఇక బియ్యం ఒకటి ఇచ్చి ఆయన బాగానే ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా ఇక కొన్ని పైసలు కూడా ఇచ్చినట్టుంది మమ్మీ ఐ థింక్. అదొకటి ప్లస్ అదొకటి ఎక్స్పీరియన్స్ అండి. మళ్ళీ ఏంటంటే ఎవ్రీ టైము మేము సాయిబాబా గుడికి పోయేది, సాయిబాబా గుడికి పోయినప్పుడల్లా కంపల్సరీ అన్నదానం చేసేది, కంపల్సరీ అన్నదానం చేసేది. సాయిబాబా గుడికి ఎవ్రీ టైము పోయినప్పుడల్లా నేను హారతి టైంకు కంపల్సరీ పోయేది. మధ్యాహ్నము అంటే ఎవ్రీ మంత్లీ ఒకసారి మమ్మీ అన్నదానానికి పైసలు ఇచ్చేది, ఎంత నాకు గుర్తులేదు 250 రూపాయలు ఎంతో సంథింగ్ లైక్ దాట్. దానికి ఏం చేస్తారంటే వండడం వాళ్ళే వండుతారు, ఒక పప్పు ఒకటి చేస్తారు, చారు ఈ టమాటా రసము ఏదో పెడతారు, అండ్ పెరుగు అంతే, 3 పెడతారు, మంచినీళ్ళు పెడతారు, అండ్ బిచ్చపొలు అందరూ వచ్చి తినిపోతారు అన్నట్టు. అప్పుడప్పుడు నేను కూడా పోయి ఇచ్చొచ్చా. అంటే కాలేజ్ టైంని బట్టి ఒక్కొక్కసారి కాలేజు నాకు ఎట్లున్నానంటే డిగ్రీలు ఉన్నప్పుడు ఏమంటారు ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆల్టర్నేట్ అన్నట్టు వారానికి 2 సార్లు ఉండేది క్లాసెస్. నార్మల్గానైతే జెనెటిక్స్, జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ ఆ 3-4 క్లాసులే ఉండేది మోస్ట్లీ. పెద్ద అంత
ఎక్స్ట్రా క్లాసెస్ అంటూ ఉండకపోయేది అనమాట. సో 3 గంటలు ఉండేది అంతే కాలేజ్. మోస్ట్లీ 3 గంటలు 4 గంటలు ఉండేది. పొద్దున పూట అరౌండ్ 12కి పోతే ఈవినింగ్ 4 కల్లా ఇంటికి వచ్చేసేదాన్ని. పెద్ద ఎక్కువ ఉండకపోయేది. కాబట్టి ఒక్కొక్కసారి వీలైతే నేను కూడా పోయి అన్నదానం చేసి వచ్చేది సాయిబాబా గుళ్ళ. కానీ థింగ్ ఏంటంటే మేము ఇచ్చిన దానికంటే ఎక్కువ వాళ్ళు బిచ్చపోళ్ళు మీద 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 పడతారు. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ వాళ్ళకి ఆకలి మీద ఉంటారు కదా, బాగా మీద పడతారు. కాబట్టి కొంచెం అట్లా ఇచ్చేది. మళ్ళీ ఎవ్రీ టైం పోయినప్పుడల్లా గుళ్ళలోకి పోయినప్పుడల్లా కంపల్సరీ నేను అమ్మ ఇది ఇచ్చి వచ్చేది. ప్లస్ ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు దీనికి దానికి ఏమంటారు బట్టలు ఇచ్చేది, అట్లా చేసేది. మళ్ళీ ఇంకొక రోజేమో ఎవరితో ఒక బిచ్చపాము వచ్చింది. బిచ్చపాము వచ్చి అది మొత్తం బట్టల అసలు బట్టలే లేవు. హెయిర్ కూడా పొడుగ్గానే ఉంది. ఇప్పుడు నా హెయిర్ ఎంత ఉందంటే నాది పిర్రల దాకా అయింది. ఇప్పుడు నడుము దాటింది. ఇప్పుడు కొంచెం నడుము దాటింది హెయిర్. ఇంకా పిర్రల దానికి వస్తుంది. దానికైతే పిర్రలు మొత్తం కింద దాటింది. హెయిర్ కొంచెం తిక్కగానే ఉంది. ఆ హెయిర్ పెట్టి చెస్ట్ కవర్ చేసుకుంది. కింద బుచ్చి కూడా కనిపిస్తుంది. ఏం పుట్టింది నీకు రోగము? గట్ల బట్టలు లేకుండా తిరుగుతున్నావు పాడుబడి అని. బట్టలు లేవమ్మా అంటుంది. లేవా లేకపోతే ఎవరైనా ఇస్తే తీసుకోలేదు. ఏ ఆడపిల్ల కూడా ఏ ఆడది కూడా నువ్వు భిక్ష పడుకుంటానికి పోతే గిట్లా నిన్ను చూస్తే బట్టలు ఇవ్వకుండా ఎవ్వరు ఏ ఆడది కూడా ఉండదు, ఎవ్వరు ఉండదు. నువ్వు అంటే నాకోతా అని చెప్తున్నా. నాకు వద్దంటే ఎందుకు ఇస్తున్నావు బట్టలు అని అన్నది. అంటే నువ్వే కావాలని బట్టలు వేసుకుంటలేవు. నాకు ఇవి ఉన్నాయిగా, నాకు ఏమున్నాయి, నాకు ఎంటికలు ఉన్నాయి. ఎంటికలతో కవర్ చేసుకుంటా. నేను వాటితోటి కప్పుకుంటా. నేను ఎంటికలు ఉన్నాయి, ఎంటికలతో కప్పుకుంటా. నాకేమొద్దామా? వద్దనంటే ఊక నా మీకు ఏమో ఊక నేను చీరిస్తానంటే ఏంటి అంటుంది. ఇప్పుడు నువ్వు చీర తీసుకోకపోతే పోలీసు వాళ్ళని పిలిస్తే తీసుకుపోయి లోపల నూకుతారు. లండి ముండ ఏమన్నా కొంచెమన్నా బుద్ధి ఉన్నదే నీకు? గట్ల ఆడదాని అయ్యింది. గట్ల బహిరంగంగా గట్లా తిరుగుతావు. తెల్లగా ముద్దుగుందండి. మళ్ళీ చూస్తానికి ఎంత అందంగా ఉందో అన్నది ముందు మమ్మీ. అంత మొహం అంతా చేతులు కాళ్ళు అంతా గలీజ్గా అంతా మట్టి ఉంది పాడుబడి. ఆ చేతులు కాళ్ళు కడుక్కో ముందు. ఇంత ఏమన్నా తింటావు? నేను అన్నం ఇస్తా, నాకు ప్రాబ్లం లేదు. కానీ ముందు నువ్వు చీర తీసుకుంటావు తీసుకో, నేను నెత్తితోటి కప్పుకుంటా అని అంటే మాత్రం నేను ఒప్పుకోను. అట్లా గయ్యగా ఇక ఆర్గ్యూ చేస్తుంది మమ్మీతోటి. నేను కప్పుకోనంటే అట్లా అంటావేందమ్మా అనుభవం. నేను కప్పుకోను, నాకు ఉన్న నెత్తితోటే నేను కప్పుకుంటా. నాకు బట్టలు వద్దంటే ఊక బట్టలు ఇస్తా అంటేంది అంటుంది. అంటే నువ్వెక్కడ దాన్ని ఎవడన్నా పోతుంటే రోడ్డు మీద పోతుంటే రేప్ చేస్తానంటే ఎవడన్నా అన్ననేది? ఎవడేమన్నాడు నన్ను? నా దగ్గరికి ఎవడొస్తా? నా దగ్గర ఏముందమ్మా అంటుంది. అంటే నీ బాడీ ఉందిగా అని అన్నది అమ్మ. అంటే దీనికోసం ఎవడేం రాడమ్మా, ఏం కాదు నాకు వద్దు అని అంటది. ఆర్గ్యూ చేస్తుంది. అమ్మ చెప్పింది, లుక్ నీకు మంచిగా ఇక్కడ కూర్చోబెట్టి అన్నం పెడతా. నీకు ఇష్టం లేకపోతే నేను అన్నం తీసుకొని పోతా అంటే వేడి అన్నం ఇప్పుడే వండినా 11:30 12 అయింది. ఇప్పుడే వండిన వేడి అన్నము మంచిగా పప్పు చేసిన, కూర చేసిన, ఇంకోటి క్యాబేజీ టమాటానో ఏదో చేసింది మమ్మీ. అది ఇది 2 కూరలు ఇస్తా. మామిడికాయ పచ్చడి ఇస్తా, కొత్త మామిడికాయ పచ్చడి మంచిగా పెట్టుకొని తీసుకొని. నీకు ఇంకెవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు అన్నది. అంటే సరే తీసుకపో తిను, నేను మంచిగా న్యూస్ పేపర్లో కట్టిస్తా అంటే ఎడబెట్టుకపోను, నెత్తలేసుకొని తీసుకపోనా? ఎడబెట్టుకోలే అంటుంది. ఓరి అమ్మకి అట్లా ఎగురుతావు ఎందుకే? చిన్నగా మాట్లాడలేవా? నేను ఇస్తా. నేను న్యూస్ పేపర్లో నేను ఇసరాకులో పెట్టి అన్ని ఇస్తా. నువ్వు తీసుకపోయి తిను. కానీ ముందు బట్టలు వేసుకొని నేను కాటన్ చీర తీసుకొస్తావు ఒకటి అని చెప్పేసి ఇక కాటన్ చీర తీసుకొచ్చి మొత్తం అంతా ఒంటికంతా కప్పితే అన్నం పెట్టిందాక ఉంచుకుందండి. అన్నం పెట్టిందాక అన్నంది తీసుకుంది మూట. అమ్మ దాంట్లో పెట్టించింది, అన్నంలో పెట్టించింది. న్యూస్ పేపర్లో ఇస్తరాకేసి దాంట్లో అన్నం కూర అన్నీ పెట్టించింది. తీసుకొని ఏం చేసింది,
అమ్మ ముందు ఉన్నదిగా పోలీసు వాళ్ళని పిలుస్తా, నువ్వు ఇట్లా లేకపోతే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేస్తారు నిన్ను, మరి నీ ఇష్టం, ఇక పోయి ఆడ కానాలు ఉంటావా, వాళ్ళు చక్కగా నీళ్ళు కూడా ఉండవాడా, కుండల గిట్ట నీళ్ళు పెడతారు, నీళ్ళు తప్పితే నీకు తిండి కూడా చక్కగా పెట్టరాడా, ఏమున్నా ఒక 2 చపాతీలు ఆడ మొహాన పడేస్తారు గిత్తత కూర పెట్టి, మరి నీకు కావాలనుకుంటే జైలుకి పోతావా, పిలవాలనా అని అన్నది. ఎందుకంటే ఇట్లా రోడ్డు మీద గలీజ్గా బహిరంగంగా తిరుగుడు బరిబత్తలు తిరుగుతా మాత్రం నేను ఒప్పుకోను అన్నది. అని అంటే సరే ఈరి తొందరగా ఇయ్యమ్మా పోవాలే అంటే బురి అమ్మ నీరు పాడుగాను. సరే అని ఇంక మమ్మీ తీసుకొచ్చి చీరిచ్చింది, అన్నం పెట్టిందాక ఊకుంది, బయటికి పోయినాక మళ్ళీ ఇప్పేసి చీర ఇప్పేసి అంటే మంచిగా ప్రాపర్గా కప్పుకోలే అమ్మ అన్నది. నీకు చీర కూడా కట్టుకుని ఉంటారు కాదు, నేను లంగా కూడా ఇచ్చిన కదా, ఏం పుట్టింది నీకు, ఒక్క నిమిషం ఆగి లంగా కూడా తీసుకొస్తా అని చెప్పేసి లంగా కట్టి మళ్ళీ నేను ప్రాపర్గా నేను చీర కట్టనానంటే ఏమొద్దు నేను కప్పుకుంటా తీ ఇక బా అని ఉట్టిన ఇట కప్పుకొని పోయింది. ఇక గిట్లుండి ఏమంటారుగా ఒక్కొక్క తీరు ఈ బిచ్చపోలు పాడువాడా. మళ్ళీ ఏరుకొని మోరుకొని మళ్ళీ మా ఇంటికే వస్తారు గిట్టాంటోళ్ళు. అది చివరికి నేను చెప్పేది ఏంటంటే, ఇంత చేసి అమ్మ అమ్మ నా కోసము, అమ్మ నేను నా బిడ్డ కోసము నేను ఎన్ని పూజలు వ్రతాలు ఇది అది అన్నీ చేసినామండి. చివరికి మాకంటూ ఒరిగిందంటూ ఏం లేదు. మేము అందరికీ పెట్టాల్సిందే, మేము అందరికీ ఇవ్వాల్సిందే, కానీ మమ్మల్ని కనీసం చచ్చిపోయిందా బతికుందా ఒక ఫోన్ కాల్ చేసి ఎట్లున్నావు ఏంది అని అడిగేటోడు కూడా ఇవ్వలేడు. మేమందరికి ఇవ్వాల్సిందే, మాకు ఎవడు చేసేటోడు లేడు. అందుకే నేను ఎట్లాంటి సిచ్యువేషన్కి పోయినా అంటే, ఇప్పుడు ఇష్టం ఉంటే వస్తారు లేకపోతే లేదు, దట్స్ ఇట్. ఇష్టం ఉంటారా, కష్టమైతే పో, దట్స్ ఇట్. నేను ఎవరిని బతలాడదలుచుకోలే, ఎవరిని బామాడదలుచుకోలే. చివరికి చేస్తా, ఇప్పటికీ కూడా నేను అందరికీ హెల్ప్ చేస్తూనే ఉన్నా. అదిగో నా బిడ్డ లేదు, సారీ నా బిడ్డ లేదు కాబట్టి ఏంటంటే ఇంకో బిడ్డకు ఇంకో పిల్లలకు ఎవరికైనా ఏ తల్లి పిల్లలకన్నా ఇంతకంత సహాయం చేసుకుంటే ఇక బతికేలా తీసుకుంటున్నా. ఏం చేస్తాం, అది వస్తుందో రాదో కూడా భగవంతుని కెరక. సో అది సంగతి. ఇన్ని చేస్తే కనీసము మేము ఎవరింటికన్నా పోతే కాఫీ నీళ్ళు పోసుడు కాదు కదా, కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యారండి. గొంతు ఎట్టుకపోతుంది, మంచినీళ్ళు ఇయ్యని మేమే సిగ్గుదప్పడగాల్సి వస్తుంది. గట్ల ఉంటుంది మా పరిస్థితి. మేము చేసిన పూజలకు పుణ్యకర్మలకు, మేము చేసిన దానాలకు, ఇది అది ఎన్ని దానాలు చేసినామంటే అసలు బిచ్చపోలనైతే ఎప్పుడు వచ్చినా కానీ ఒక్కళ్ళం కూడా బయటికి జస్ట్ మామూలుగా ఖాళీ హాత్ మీదనైతే పంపించాం ఎప్పుడు. నేనైనా అమ్మైనా ఎప్పుడైనా ప్రేమ చేసి మొత్తం అంతా చేసే పంపిస్తాం. సో అది సంగతి. ఓకే అండి, అది నేను అనేది ఏంటంటే, చివరికి ఇంత చేసి, ఇంత పుణ్యకర్మలు చేసి, ఇన్ని దానాలు చేసి, ఇంత చేసి, ఇన్ని పూజలు చేసి, ఇన్ని కర్మలు చేసి, నేను అమ్మనైతే ఎప్పుడు గుడ్లలకు పోవుడు, ఇది చేసుడు అది చేసుడు, పిచ్చపోలకు పెట్టుడు, పిచ్చపోలకు పైసలు ఇచ్చుడు, ఇదేంది అర్చనలని అభిషేకాలని ఇవ్వని అవని ఎన్ని తీర్లు చేసినాం మేము. పైసలు వేస్ట్, పైసలు బొక్క, ఎనర్జీ బొక్క, అటెన్షన్ బొక్క, అన్ని బొక్క దేవునికి. ఇప్పుడు దేవుడు, మనుషులు, దేవతలు ఎవరి మీద కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు నాకు. ఎట్ట తయారైనడి జనాలు. పోనీలే పాపం అని గిట్లే హెల్ప్ చేస్తే ఇప్పుడు చూసిరుగా ఇద్దరు బిచ్చపోల సంగతి గట్లుంటుంది. ఇక నేను చాలామందికి హెల్ప్ చేసినండి, మా ఫ్రెండ్స్ కూడా బొచ్చడు మందికి హెల్ప్ చేసినాను నేను. ఎట్లా తయారైనంటే జనాలు అసలు. ఒక ఆమెకు పక్కన ఒక ఆమెకు ఏదో శ్రద్ధ అది స్కూల్ ట్రిప్ పోతుందంటే నా దగ్గర ఇప్పుడు ఎట్లా అంటే డిమాండింగ్, అది కూడా మామూలుగా ప్రాపర్గా నాకు హెల్ప్ కావాలి, నాకు ఐ వాంట్ హెల్ప్ అని అడగరు, డిమాండ్ చేసుడు. అంటే అదేదో వాళ్ళ హక్కులాగా, ఎంటైటిల్మెంట్ లాగా. ఐఎమ్ ఎంటైటిల్ ఫర్ దాట్, యూ నీడ్ టు హెల్ప్ మీ, యూ హ్యావ్ టు హెల్ప్ మీ. అట్లాంటి బిహేవియర్ ఐ కాంట్ స్టాండ్ విత్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఇఫ్ ఐ రెస్పెక్ట్ యూ, యూ రెస్పెక్ట్ మీ, దట్స్ ఇట్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండా గయ్య నా మీద పడితే ఎవడొస్తాడు, ఎవడు ఊకుంటాడు, ఎవడు హెల్ప్ చేస్తాడు నీకు? నీ అంతా నువ్వే ఖరాబ్ చేసుకున్నట్టయితే.
సో కాబట్టి ఏంటంటే ఎట్లా అంటే ఇవాళ రేపు జనాలు ఎట్ట తయారైందంటే ఇప్పుడు నేను హెల్ప్ చేస్తే డిమాండ్ చేస్తారు. పోనీలే పాపం అని హెల్ప్ చేస్తే ఎట్లా అంటే మళ్ళీ నా వెనకంగా పోయి కంప్లీట్ ఇంకా నా జీవితం నాశనం చేస్తుర్రు. ఇప్పుడు నా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అదే కదండి చేసింది. 16 ఏళ్ళు సర్వ్ చేసిన వాళ్ళకి కొంచెం కూడా లేదు, వాళ్ళకు గిత్త కూడా లేదు. ఇక గట్ట తయారయ్యి ఏమంటాం ఇక. అందుకనే ఇప్పుడు దేవుని మీద, మనుషుల మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద ఎవ్వరి మీద రెస్పెక్ట్ అనేది పోయింది. నేను ఇచ్చే ప్రేమను నేను ఇస్తా, నేను చూపించేది నేను చూపిస్తా. వాళ్ళకి ఇష్టం ఉంటేనేమో వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు. ఓకే అని నా మీద గింతో అంత ప్రేమ ఉన్న వాళ్ళు అయితే వస్తారు, లేకపోతే లేదు. అంతే. నేనేం పెద్ద వర్రీ కావట్లే దేని గురించి ఇప్పుడు లైఫ్లో. అది సంగతి. సో ఇది చేసినందుకు గిట్ట తయారైండ్రు. కనీసం ఇప్పుడు ఒక ఆమె స్కూల్ ట్రిప్ పోతా అంటే నా దగ్గర పైసలు ఇవ్వు ఇవి అని అన్నది. అంటే ఎంత అని అంటే £7.50 ఎంతో అన్నారుగా. ఇంకా చిల్లర ఉంది నా దగ్గర, కానీ ఒక 5 పౌండ్లు అన్నది. ఇచ్చినాక నీ 5 పౌండ్లు నువ్వు ఇచ్చినావుగా తీసుకపోదుదా అంటుందంటే, నువ్వు నన్ను అడిగినావు హెల్ప్ కాబట్టి ఆమె వచ్చి ఆమె నాకు ఇవ్వాలి కదండి మళ్ళీ 5 పౌండ్లు నాకు రిటర్ను. అట్లా ఇవ్వకుండా నేనంట వాళ్ళ ఇంటికి పోయాట బిచ్చం అడుక్కోవాలంట ఆమెను. అంటే సరే నేను ఇక్కడ నిలబడతానంటే లోపల రానియదు, మళ్ళా బయట నిలబెట్టించి 5 రూపాయలు ఇచ్చి మొహం మీద దమ్మున తలుపు కొడుతుంది. గట్లుంటారు జనాలు. ఏమంటాం చెప్పురు. ఇక నా మొహంలో ఏముందో మరి నాకు అర్థం కాదు. పిచ్చులు దానిలాగా నేను ప్రేమపడి ప్రతి ఒక్కళ్ళకి ఎంతమందికి చేసిన అంటే అసలు 100,000 మందికి. పిల్లలకు కూడా ఎందుకు హెల్ప్ చేసిన అంటే నా బిడ్డ ఎక్కడున్నా భక్త ప్రహ్లాదని చూసుకున్నట్టు ఆ దేవుడు, ఆ కృష్ణుడు, ఆ లక్ష్మి రుక్మిణి దాన్ని కడుపులో పెట్టి చూసుకుంటారు అన్న నమ్మకంతో. బట్ ఆ హోప్, నమ్మకం ఇదివరకు ఉండే, ఇప్పుడు అది కూడా పోయింది. ఇట్స్ ఆల్ గాన్. మా హ్యూమానిటీకి మేము చేసిన దానాలకు, మేము చేసిన పుణ్యకర్మలకు, మేము చేసిన పూజలకు ఎటువంటి ఫలితం లేదు. ఇన్ని రోజులు కొంచెం ఇంతో కొంత నాకు ఒక జడ్జిమెంట్ అంటూ వస్తుంది అని యమధర్మరాజు మీద ఉండే నమ్మకం ఇప్పుడు అది కూడా చచ్చిపోయింది. ఎవరి మీద ప్రేమ లేదు, రెస్పెక్ట్ లేదు. ఇట్స్ ఆల్ గాన్. అది సంగతి. ఓకే అండి, బాయ్.